వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ఒక పండుగ సమయం వచ్చేసింది. అదే వినాయక చవితి. ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, మన సంస్కృతి, మన విశ్వాసం, మనందరి ఏకత్వానికి చిహ్నం. చిన్న పెద్ద, ఆడ మగ అనే భేదం లేకుండా మనందరము జరుపుకునే ఒక పెద్ద సంబరం. ఆరంభించే పనికి ఎలాంటి విఘ్నాలను లేకుండా చేసే విఘ్నేశ్వరుడు అందరికంటే ముందుగానే పూజలు అందుకునే ఆదిదేవుడు. ముల్లోకాలను చుట్టేసిన బొజ్జ గణపయ్య గురించి మనకెన్నో విషయాలు తెలియాల్సి ఉంది. అసలు వినాయకుడి జననం వెనుక ఉన్న స్టోరీ ఏంటి? బొజ్జ గణపయ్య నుండి మనందరం నేర్చుకోవాల్సిన విషయాలేంటి? భారతదేశంలోనే కాకుండా జపాన్, టిబెట్ లాంటి దేశాల్లో గణేశుడిని ఎందుకు పూజిస్తారు? అసలు ఒక ముస్లిం జనాభా అధికంగా గల ఇండోనేషియా దేశ కరెన్సీ పైన హిందూ దేవుడైన వినాయకుడి ఫోటోను ఎందుకు ముద్రించాల్సి వచ్చింది అనే అనేక అంశాలను మనం ఈ వీడియోలో చూద్దాం. ఛానల్కి కొత్తగా వచ్చిన వారు వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. కైలాస పర్వత శిఖరాలు దివ్యమైన కాంతులతో దేదీప్యమానంగా వెలుగుతున్న వేళ పార్వతీదేవి తన మందిరంలో స్నానానికి వెళ్లే ముందు తన శరీరం పైన అద్దిన పసుపు, చందనపు లేపనంతో పవిత్ర మట్టితో ఓ శిశువు ఆకారాన్ని తయారు చేసింది. ఆ శిశువుకి పార్వతీదేవి ఆమె శ్వాసను పోసింది. మరుక్షణంలోనే ఆ శిశువు బొమ్మ ప్రాణం పొంది కళ్ళు తెరిచి చూసి తన తల్లికి నమస్కరించాడు. ఆ శిశువు రూపం అమాయకత్వం మరియు ధైర్యాల కలయికతో ఉంది. పార్వతీదేవి ఆ శిశువును కాపలాగా ఉంచి ఎవరిని లోనికి రానివ్వకు అని ఆజ్ఞ ఇచ్చింది. అప్పుడు అక్కడికి కైలాస పర్వతం నుండి గంభీరమైన అడుగులు వేసుకుంటూ త్రినేత్రుడు ఇంటికి చేరుకున్నాడు. కానీ అక్కడే కాపలాగా ఉన్న బాలుడు లోనికి ఆయనని అనుమతించలేదు. దీంతో శివుడు, శివగణాలు ఆ బాలుడితో యుద్ధం చేసి ఓటమి పాలవుతారు. దీన్ని చూసి కోపోద్రేకుడైన మహాశివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సును ఖండించాడు. ఆ తలను భస్మం చేశాడు. ఆ తరువాత పార్వతీదేవి అభ్యర్థన మేరకు ఆ బాలుడిని బ్రతికించమంటే చివరకు ఒక ఏనుగు తల అతికించి బ్రతికించాలని చెబుతారు. పార్వతీదేవి ప్రాణం పోసిన ఆ బాలుడే నేడు మనమందరం కొలుస్తున్న గణేశుడు. పురాణాల ప్రకారం గణేశుడి జన్మ వృత్తాంతం పైన ఇంకా ఎన్నో కథలు వాడుకలో ఉన్నాయని చెబుతారు. ఆనందాన్ని పంచుతూ, ఐక్యతను నింపుతూ మనందరము ఆరాధిస్తున్న విఘ్నేశ్వరుడి నుండి మనందరం ఆయన భక్తులిగా ఆయన నుండి తెలుసుకునే విషయాలు ఎన్నో ఉన్నాయండోయ్. అవేంటో ఇప్పుడు చూద్దాం పదండి. వినాయకుడి భౌతిక రూపం మరియు జీవిత పాఠాలు. దానిలో మొదటిది పెద్ద తల. అది జ్ఞానానికి సంకేతం. నీ ఆలోచనలను విస్తృతంగా ఉంచు. సమస్యలను చిన్న చూపుతో కాదు, విశాల దృక్పథం నుండి చూడడం నేర్చుకో అని తెలుపుతుంది. చిన్న కళ్ళు, అవి ఏకాగ్రతకి సంకేతాలు. నీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ కాకుండా కేవలం నీ లక్ష్యంపైనే దృష్టి సాధిస్తే విజయాన్ని సునాయాసంగా చేరుకోవచ్చని బోధిస్తాయి. పెద్ద చెవులు, సరిగ్గా వినడం నేర్చుకో. మాటలు మాట్లాడే ముందు శ్రద్ధగా అవతల వారు మాట్లాడే అంశాలను వినడం నేర్చుకో అని తెలుపుతాయి. చిన్న నోరు, తక్కువగా మాట్లాడి ఎక్కువగా పనిచేయి. విజ్ఞానవంతులు మౌనంతో మహత్తును చూపిస్తారు. కాబట్టి తక్కువగా మాట్లాడటం, అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ఏనుగు తొండం అనుకూలతకు ఓ ఉదాహరణ. ఏనుగు తొండం ఎంతటి బరువునైనా కదిలించగలదు, అలాగే సున్నితాలను ఎత్తగలదు. అలాగే మనం మన జీవితంలో ప్రతి పరిస్థితిని మనకు అనుకూలంగా మార్చుకొని జీవితం అనే పరుగు పందెంలో గెలిచి నిలబడాలి. ఏకదంతం, ఇది దృఢ నిశ్చయాన్ని తెలుపుతోంది. కోల్పోయిన దాన్ని ఎన్ని అవాంతరాలు ఎదురైనా సాధించాలి. ఏకదంతం సగం విరిగినా ఆయన తన ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. పెద్ద ఉదరం, సహనశక్తికి ప్రతిరూపం. విఘ్నేశుడి పెద్ద ఉదరం ఈ సువిశాల ప్రపంచంలో మన జీవిత మజిలీలో మనకెదురయ్యే ప్రతి అనుభవాన్ని జీర్ణించుకొని దాన్ని మనలోనే దాచిపెట్టుకోవాలని చెబుతోంది. ఇవండి క్లుప్తంగా గణేశుడి నుండి మనం గ్రహించాల్సిన జీవిత పాఠాలు. ఇకపోతే మరొక విషయానికి వద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం జనాభా కలిగిన దేశం ఇండోనేషియా. అక్కడ 87% మంది ప్రజలు ఇస్లాం ధర్మాలనే పాటిస్తారు. అక్కడ జీవించే హిందువుల సంఖ్య కేవలం 3% మాత్రమే. కానీ అక్కడ దేశ కరెన్సీ పైన ఏకంగా వినాయకుడి ప్రతిమనే ముద్రించారు. ఏంటండి, ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. కొన్నేళ్ల క్రితం ఇండోనేషియా దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోయిన సమయంలో అక్కడున్న నిపుణుల, మేధావుల సలహా మేరకు అక్కడి 20,000 విలువ గల కరెన్సీ నోటు పైన గణేశుడి ప్రతిమను ముద్రించారు.
ఎందుకంటే వారు ఆయన్ని క్రమశిక్షణకు, కళలకు, విజ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే అక్కడ ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో గణేశుడి ప్రతిరూపం ఉంటుంది. గణేశుడి ప్రతిమ నోటుపై ముద్రించాక ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని విశ్లేషకులు భావించారు. ఇదే కాక బౌద్ధ మతంలో కూడా గణేశుడిని కొలుస్తారు. అందువల్ల బౌద్ధాన్ని ప్రధానంగా విశ్వసించే చైనా, టిబెట్లలో కూడా గణేశుడిని పూజించడం మనం చూడొచ్చు. జపాన్లో కూడా వారి ఆరాధ్య దైవం కాంగిటెన్కు మనం పూజిస్తున్న గణేశుడికి చాలా దగ్గర పోలికలుంటాయి. అందుకే జపాన్లో గణేశుడిని గణబాచి, గణబాబా అనే పేర్లతో పిలుస్తారు. ఈ చరాచర సృష్టిలో ఆయనకి సాధ్యం కాని విషయమంటూ లేదు. రూపాలు వేరైనా గణనాథుడు ఒక్కడే. అందుకే ఆ ఆదిదేవుడికి అనంతకోటి దండాలు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.